ఇవాళ అయితే మనం చేపలు పడదామని వచ్చినాం. ఇది మా విలేజ్ డ్యామ్. ఇగో మన చూడు, ఇగో ఎండకు టెంట్ కింద 11 ఎండ కొడుతుంది. అరే ఎంత అవుతుంది టైం? 11-17 కనబడుతుంది. 24 hours అయితే క్యాంపింగ్ అవుతాను. ఇప్పుడు దాదాపు అయితే 11 అవుతుంది కదా, 11 అవుతుంది. రేపు పొద్దున 11 గంటల వరకు అయితే ఇక్కడ క్యాంపింగ్ అవుతాం. 24 hours. ఫుడ్ అంటే ఏం లేదు, వాటర్ తీసుకొచ్చుకున్నాం. అంటే వాటర్ అయితే ఇక్కడ మంచిగా ఉండేది కాబట్టి దాదాపు వాటర్ తెచ్చుకున్నాం. ఫుడ్ అయితే ఏం లేదు. ఇక మనల్లో అయితే చేపలు పడతారట. వాళ్ళు పట్టకపోతే మాత్రం ఏంటే వాళ్ళు పట్టరాక మనం ఎదురు చూడాలి. ఇన్ని 24 hours నైట్ వినే ఉంటాం. నైట్ మొత్తం వినే ఉంటాం. రేపు ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పుడే వచ్చినాం మేము. 11 అవుతుంది. రేపు పొద్దుగాల మళ్ళీ 11 రాక 24 hours ఇన్నే ఛాలెంజ్ అనమాట. మన కామెంట్ అయితే తీసుకున్నాం ఛాలెంజ్గా. సో వాళ్ళు పడతారో చూద్దాం. ఇక ఎండ బాగా కొడుతుంది, మళ్ళీ ఫుల్ ఎండకు మేము అక్కడ రజారకు ఎండ అవుతుంది, 11 అవుతుంది, ఫుల్ ఎండ కొడుతుంది. ఓకే మరి పోతున్నాం చేపలు పట్టడానికి. మంచిగా వండుకోరు ఇక ఇద్దరు పాటుకురారి మరి లేకుంటే ఆకలైతే మాకు. ఇక మేమైతే మంచిగా తిన్నాం, ఇంత తెచ్చుకున్నాం. వీళ్ళు ఛాలెంజ్ ని మొత్తం ఘోరంగా యాక్సెప్ట్ చేసి నాకైతే మరి పట్టుకురారి లేకుంటే ఎండుతాం. మరి రేపు తెల్లరాక ట్రై చేద్దాం, ఖచ్చితంగా పడాలని కోరుకోరు మీరు కూడా. అన్ని మెల్లగా ఎట్టేసి పడేరా. ఓకే ఇక మనోడైతే ఇక స్టడీ చేస్తాను ఇక. ఓకే రెడీ వెళ్తున్నా. మరి ఇల్లు తింటారో పంటారో ఇక్కడ సుత్తిగా. అరే సన్నే పెద్ద పట్టు, బాగా ఆకలితాంది, నీళ్ళు ఆకుండా బతుకుతాను. అరే దూరం పట్టరే, ఆకలితాంది వనానికి. నెరిగిన పడతాను పట్టుకునే. పడితే పెద్ద పడితే కానీ ఇప్పుడే ఇట్లా నెరిగిన పడితే రేపు 11 ఇట్లా ఉండాలి. సపరేట్గా పరద కింద వండుకోరి. ఓకే మనోడు సన్ని వేయండు, ఇంకోటి సెకండ్ తెస్తాను ఇక. ఇప్పుడే వచ్చి లేచిన బాయిలా దగ్గర దాకా వస్తానే కానీ తింటలేవు. చూద్దాం మరి ఎంతసేపు అవుతుందో పడడానికి. పెద్దవి పడతాయో మరి చిన్నవి పడతాయో. మన వాళ్ళు మరి అలా తింటారో మరి ఎండుతారో చూద్దాం. ఏమన్నా సప్పుడు అవుతుందా? ఏ ఊర దగ్గర దాకా వస్తానే కానీ కనబడతారు. ఒకసారి లేపు. ఎర్రని తిన్నాయి కాదు చేపలు. ఇది కూడా కట్టే ఉన్నట్టుంది కాదురా రాజు. వాళ్ళు ఇవాళ ఎండు మన ఇంటికాడ మనకు మన అయ్యవుతుంది తెగులు పక్క గడ్డ తిన్నాయిదా. అరే ఇక నేను గిడిదికేరా నీ పక్క పోని గడిదికి వచ్చి నేస్తా. అటు పడితే అది తిరుగుతానే చూడవు, చేపలు ఆనే తిరుగుతానే గుంపు చూస్తా. దీనికైతే ఎరబెడదుపా కట్టం. అలా చేపలు పట్టకపోతాం ఏమవుతుందో పా. ఎండలా టెంట్ కింద ఉన్నారు వాళ్ళు. ఆకలి రమేష్, నీళ్ళు ఆకలి పోతాదే. టైం ఎంత అవుతుంది చూడు. 11 అవుతుంది. ఉద్దరండి కొడుతుంది. ఈ టెంట్ అయినా పెద్ద వేసుకుని అయిపో. మీకు అసలు గింత ఎండ ఉంటుందో ఉండదు అనుకున్నాం మేము. ఉంటుంది. వాటర్ అయిపోయినాయి. వాటర్ తీసుకొస్తారట మళ్ళీ పోయి. అత్తురు కాదే చేపల్లో ఇస్తారు కదా చేపలు. వండబుద్ధి అయితే శ్రీకాంత్ అంటే మేము ఎర్రలు గుచ్చి వాళ్ళు వేసిన వాళ్ళం పిచ్చలం. చిన్న చేపలు తిరిగిపోతాయి. పట్టినాక ఇయ్యామా? మేమే తింటామా? ఏ తినే తీసుకొచ్చా తినావా ఇక నువ్వు? మరి బుక్కెడు నీళ్ళు దాకా కూడా వండకనట్టు ఏందో బాగా డ్రామా చేస్తారు. దానికి ఎర్రబెట్టరా అప్పుడే వాడు పట్టేదాకా కూరకురా శ్రీకాంత్ గాను. నేను అప్పుడే నేను తీసుకురాకని. అరే సన్ని గీత తింటానే అవి. ఇవి చిన్న చేపలు. అవి గట్టినే అంత చించుక తింటాయి. వాళ్ళకి ఏం తెలుసు అన్న వన్నోళ్ళకు పడతాయా మరి? మా పడితే కానీ ఒక్క గంట టైం కంతే. గంట పడుతుంది మరి అలా ఆకలి అయితే కాదు. ఆకలి అయితే మనకి దాన్ని తినచ్చినా లేదా ఏంటని కానీ ఎట్లా చేసి మనం చాలా ఎందుకు ఒప్పుకున్నారు వాళ్ళు? ఒప్పుకున్నారా మనం ఖచ్చితంగా ఇవి పడేయాలి కానీ. ఓకే చలో దాన్ని పెట్టు మళ్ళీ పెట్టు. ఇంత కష్టపడతాను. అరే సన్ని కానీ ఇలా ఎట్లా చేసి మనం ఛాలెంజ్ మొత్తం కంప్లీట్ చేయాలి. టాస్క్ 2-3 అన్న పడేయాలి ఖచ్చితంగా. ఓకే గట్టిగా చంపుతుంది. ఈ చేపలేమో ఎర్రలు చిన్నవి మొత్తం తింటానే పడతలేవు. ఏం లేదు, ఎర్రలు మొత్తం తినే చేపలు. ఏమైందిరా మళ్ళీ తొందరగా ఎక్కినావు? ఎర్రలు మొత్తం తుక్కు చేసి తినే చిన్న చేపలు మళ్ళీ తిన్నదా? మొత్తం తిన్నాయి. ఎర్రలకు పోదాం. ఎర్రలు కూడా అయిపోయినాయి. ఎర్రలు అయిపోయినాయి ఇప్పుడే. కానీ కాదురా చిన్న చేపలు మొత్తం 1,00,000 చేపలు ఉన్నాయి. అలా
ఇప్పుడు మళ్ళా ఎండలా ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు ఎర్రలు అక్కడ మన పొలం ఒడ్డుకున్నాయి అడిగి తావు కదా తెలుదా ఎర్రలు కూడా అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి సరేపా ఏముంది ఇక పడుకో నేను పడతాను పోతే కొద్దిగా వాటర్ తీసుకురా రాగా వాటర్ అయిపోయినాయి అరే అప్పంజో తీసుకోరా ఎర్రలు బిర్రలు ఆ గ్యాలాలు అన్ని తెచ్చుకొని పెట్టుకోవాలి ఎట్లారా ఒక ప్లానింగ్ ఒక పద్ధతి ఒక విజన్ ఉండాలి మీరు అన్ని సాయం చెప్తున్నారా పో తొందరగా అంటే మాకు ఎరికైనా శ్రీకాంత్ ఆ ఊరికి ఎర్రలు తింటాయని ఎర్రలు అన్నీ అయిపోయినాయి చిన్న చిన్న చేపలు మొత్తం ఎర్రలు తింటాను నువ్వు మళ్ళీ వండుకోక ఎందుకే బాధ పడతాం కదా ఎర్రల కాడికి ఆయన ఎర్రల కాడికి పట్టకపోతే ఎండలే కూర్తాడు అప్పుడే వండుకో ఉందరా ఓకే 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 ఫ్రెండ్స్ ఇక మధ్యలో అయితే ఎర్రలు అయిపోయినాయి మళ్ళీ ఎర్రలకు పోతాను ఎండ విపరీతంగా కొడుతుంది ఇక మనలో పాపం నెరిగిలా పడతారు పాపం దొరుకుతాయి కదా అక్కడ ఒడ్డుకాడ దొరికితే మన ఒడ్డుకాడని పట్టుకొని వచ్చి ఈసారి అది ఖచ్చితంగా పడేయాలి ఖచ్చితంగా పడకూడదాం గట్లేందుకు అవుతారా అవి చిన్న చిన్న చేపలు అనేవి మొత్తం ఎర్ర తినేస్తాను ఇక్కడికక్కడికి మనోళ్ళు అయితే పాపం అన్నం నెరిగిన పడ్డారు వాళ్ళకి ఖచ్చితంగా తినబెట్టే ఇంటికి పోతాం ఓకే అరే సన్నీ ఈసారి ఎక్కువ తక్కువ పట్టుకోపోం మళ్ళీ వచ్చి ఊకే పట్టుకపోయి ఈసారి చేపలు ఖచ్చితంగా గట్టిగా పట్టాలి చేపలు పట్టిన ఎర్రలు కూడా బాగా దొరకవచ్చు ఎర్రలు బాగానే ఉన్నాయి ఈసారి ఖచ్చితంగా ఎట్లా చేసి ఫ్రెండ్స్ ఈసారి ఖచ్చితంగా పడేయాలి ఎండ ఘోరంగా కొడుతుంది కొంచెం ఇప్పుడు చల్ల పడుతుంది కానీ ఘోరంగా ఉడకపోతుంది ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ నెరిగిన పడి మొత్తం పడుకున్నారు ఇక తినలేం ఇక మనోడు తాగుతాండి ఇక ఎర్రలు పడతాను వాళ్ళు వేరు ఇంకా అత్తలేరు ఆకలి అవుతుంది ఘోరంగా ఉడకపోతాను ఇక ఘోరంగా ఉడకపోతాను మొత్తం చెమటలే ఎండ కొట్టింగ్ చెమట పుట్టింగ్ ఇక ఇంకా అత్తలేరు అని వీడియో అయితే అర్ధ గంట అయితే పోయి శ్రీకాంత్ ఆకలి అవుతుందా నువ్వు చెప్తాను నేను చెప్తాను ఇంకంతే తేడా అంతేనా ఇక ఈ బాడీలో అయితే మొత్తం లేదు బాడీ ఫుల్ వేడి అయిపోయినాయి మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా వేడి నీకు కనబడతాను ఒక్క 2 బుక్కలు అయితే ఇక అంతే చంపుతాంది మొత్తం కిట్ అయితే ఎన్నది పట్టిగా నీకు కాలు కనబడతానే ఇంకా మనం అన్నం తడకలేసినట్టు అదే కానీ ఇంకా మనం ఇట్లా అవుతున్నా ఉంటే ఇంకా ఎండ కొట్టలు ఇంకా వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం ఉంటుంది వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు తినచ్చారు మేము పొద్దున్న చేయలేదు అసలు ఈ ఛాలెంజ్ అనేది తీసుకోలేము మేము దొరికినాయి ఒకటే దొరికా 2 దొరికినాయి 3 దొరికినాయి టైం వచ్చేసి 1:30 అవుతుంది విపరీతంగా ఉన్నది ఇంకపోతే అల్లేసి అది ఎత్తాను మనోడు ఈ గిసోడు అలా దొరుకుతాయి ఎర్రలు మీరు కూడా ఎప్పుడన్నా చూడరు వాటర్ బాగున్నా కదా వాటర్ బాగున్న కాడ అంటే మన ఒడ్లో పొంటి పదన ఉన్న కాడ దాని కింద పడుకొని ఉంటాయి అవి పదన ఉన్న కాడ ఉంటాయి ఎక్కువ మేము అప్పుడు తీసుకొచ్చినాం కానీ అవి చిన్న చిన్న చేపలకి అయిపోయింది చిన్న చేపలకి అయిపోయినాయి అవి పెద్ద భూమిలో లోపల ఉన్నాయి అక్కడ బావి లోపల పెద్ద దొరికిదా చిన్న తినిపోతాయి పెద్ద చేపలు ఉంటే తొందరగా పడతాయి మనకు వచ్చిన కామెంట్ అయితే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇట్లా బ్రదర్ మీరు ఇట్లా చేపలు పట్టుర్రి ఇట్లా ఒక ఛాలెంజ్ తీసుకోరు 24 hours తీసుకోరు చేపలు పట్టి వాళ్ళకు ఇవ్వాలన్నట్టు వాళ్ళకు టెంట్లో ఉంటారు మీరు ఇద్దరు పోయి చేపలు పట్టాలి వాళ్ళకు చేపలతోనే ఫుడ్ పెట్టాలి ఒకవేళ పడకుంటే వాళ్ళకి ఏం లేదు ఇక పడితే మాత్రం ఓకే తింటారు పడకపోతే నేను కూడా ఇయ్యాలి ఫ్రెండ్స్ ఇక ఎర్రలు చూడు ఇక లోపట అన్నీ నాకు దాక్కుంటా నేను తీసుడుతోని ఇట్లా బాగానే ఉన్నాయి కదా బాగా దాదాపు ఒక 9 అయితే కావచ్చు 9-10 లేచి ఇక తీసుకొని దొరకబట్టుకున్నాం ఎర్రలు అయితే దొరికినాయి ఎర్రలు దొరికినాయి గట్టిగానే దొరికినాయి ఈసారి మొత్తానికి అయితే ఇప్పుడు గ్యాలని గుచ్చాను లేస్తాం పడితే లాక్కుంటే పడాలి ఖచ్చితంగా పడతాయి కానీ వాళ్ళు దెబ్బన సాగు బతుకులు ఉన్నారు ఆకలికి అసలు వాళ్ళు ఆకలి కోసం ఆకలి ఉన్నారు పోతాను ఘోరంగా ఎండ కొడతాను పోతాను అడిగి రమేష్ ఒకసారిలే ప్లీజ్ గడి చూడు ఒకసారి ఆ బాడుకోవాలి అటే వీకిర్రు టైం ఎంత అవుతుంది తెలుసా అనే నీకు మంచిగా అంటున్నావు 2:30 కానబట్టి ఇంకెప్పుడు వస్తారా మరి వాళ్ళు రావాలి దాన్ని పెట్టాలి అందులో పడాలి ఏడ పడుతుంది ఎప్పుడు తింటాం మనం ఆకలి అవుతుంది
వచ్చి ఎండ కొద్ది చంపలే గారా దగ్గర వచ్చినా ఏం ఎత్తురు గిల్లు చూద్దాం అగో పడుకున్నారా గిట్ల గిట్ల మంచిగా వన్నారు చూడు ఇద్దరు మేము గంత దూరం నడుచుకుంటూ పోయి ఎర్రలు పట్టుకొని వచ్చినాము మంచిగా ముఖాలు చూడు ఎట్లా మరి మా ముఖాలు ఇగో చూడు ఎట్లా వస్తున్నాయి మెడతానే మంచిగా నెగిలేలా ఆడుతున్నాయి. సరే ఎంత దూరమే చెప్పారు మీరు ఎంత పోతారా? అక్కడ ఎర్రలు చిన్న చిన్న ఎర్రలు అందులోకి తవ్వుకుంటూ తీసేవరకు లేట్ అయింది. మేము అక్కడ ఆడుకున్నాం ఆట. చిన్న చిన్న కాకుండా పెద్దది పెద్ద ఉండదు మన కొరకు అవి. మనకి బాగా చేపలే పడతలేవంటే ఎర్రలు వస్తాయి. మన చేపలు ఎర్రలు ఒకటేనా? ఎర్రలు ఇట్లా బాగానే ఉంటది. నడుచుకుంటూ పోయి తీసుకొని వచ్చినాం. మంచిగా నీళ్ళు తాగుతారు, ఇద్దరు మంచిగా అంటారు. ఎండలో కష్టపడ్డాడు మళ్ళీ రిటర్న్ మళ్ళీ అంటారు. పారా తొందర వేద్దాంపా, లేట్ అవుతుంది అన్నాడు. మీరు ఎర్రలు పెట్టినాం పొద్దున. అరే అట్లా ఇద్దరం ఒక అడికి వేద్దాం పరా. ఇదికి వేసినాం అనుకో, ఇది అత్తలేదు. ఒడ్డు మీద నిలబడేద్దాం, అట్లా వేద్దాం పరా. హలో వేసేసి అన్ని ఈసారి. అరే గట్టిగా పడాలి వేసి. సరే ఒకటానా ఏమైంది ఒక్కటే వస్తలేదు. బాగా వేస్ట్ అంతే అదే. అరే అన్ని మనం ఇటు ఎత్తేనేమో అటు పోతాను. అక్కడ గుంపులో కొద్ది అక్కడ లాస్ట్ పోయినాయి. మళ్ళీ మనం అటు పోయినప్పుడేమో ఇటు వస్తాయి, మళ్ళీ ఇటు వస్తాను. మళ్ళీ ఇటు వస్తానే మొత్తం దాన్ని ఎర్రను గాలం మొత్తం చిన్న చిన్న చేపలు అన్నీ ఎర్రను చిన్న చిన్న చేసి తింటాను. తింటానే అటు అట్టి గాలం విడిచిపెట్టి తీసుకోపోరు అంటాను. కొంచెం చూద్దామా? చూద్దాం. అరే నేను గట్టి లాస్ట్ పోతారా? గట్టి గుంపున చూసినా గుంపు కడిగొను అటు దిక్కి ఎత్తా, నువ్వు ఇటు దిక్కుండు. ఇద్దరం ఒకసారి ఉంటే మరి ఒక దిక్కుంటే అత్తనే వస్తుంది. లాస్ట్ పోతాను. గాలాలు చేపలు తింటలే కానీ మనకు పడతాను. ఎర్రలు మొత్తం తిన్ని చేపలు చిన్న చిన్న ఏం పడేటట్టున్నాయి. వాళ్ళు చచ్చిపోయేటట్టున్నారు ఆకలికి. మేము ఛాలెంజ్ చెప్పుకొని కర్రాకి వచ్చినట్టు అయింది. మొత్తం చేసినాయి చేపలు ఏం లేకుండా. పొద్దు నుంచి అన్నం లేదు, ఏం లేదు, ఆకలి అవుతుంది ఘోరంగా. ఈ బాడకాలు నమ్మకం పెట్టి వచ్చినాం, మమ్మల్ని ఇక ఘోరం చేస్తారు. ఇక ఇప్పుడు ఘోరంగా ఉన్నాయి. అప్పంచలే 2 సార్లు ఎర్రలకేరు కానీ పర్లే, ఒక్కడైనా పడతలేదు ఇప్పటి వరకు. ఇక వాళ్ళు తెత్తనే వాళ్ళు ఏమైనా పడకూడదనే తిండు లేకుండా లేదు. ఇక లేకుండా వాటర్ దాకా బతకాలి. ఆ మాట నువ్వు నేను తీసుకోలేకపోతున్నా. వాటర్ దాకా బతకాలంటే పడితేనే తినుడు, పడకపోతే అంతే. ఇక ఓకే తెల్లదాకా నేను మంచుకుంటే తెల్లారి మళ్ళీ 11 గంటల వరకు నేను నా బాడీ ఉండదు అనుకో, తీసుకుని ఊరు. ఇక నేను గట్ట చేసినట్టున్నారు బాడకాలతోటి. ఈ బాడకాలకు వార్తలు చేస్తలేరు. ఎండల ఇంతసేపు అవుతుంది, ఒక్కటన్నా పడతలేదు. సార్ ఇలా వాడాయి. ఇంకొక బావి ఉంది మనకు తెలిసిన బావి, అలా పోయి వాడదాం. చెప్పులని వేసుకుంటా ఆగురా. తీసుకో. ఇప్పుడు మళ్ళీ ఎక్కర్రా? అక్కడ ఉంది ఒకటి బావి మనది. దగ్గరేనా? తెలిసిన ఉంది దగ్గరనే. అలా గిట్న అయితే మరి మళ్ళా చూద్దాం, అలా వేద్దాం, ట్రై చేద్దాం. పడితే తిన పెడదాం, లేకుండా వాడ పెడదాం. ఏ పిల్లలు కూర్చోరు, ఇక కూర్చోరు మళ్ళీ వస్తాం. అవు రమేష్, ఇప్పుడు ఈ సిపాయిలు ఏ పడి పడ్డాయట అందులో పోతారు? పోయింది ఎక్కడ అక్కడ పడింది. ఎక్కడెక్కడ పడతావు? నువ్వు ఏమైనా మాట్లాడుతుంది మరి? నీకు ఆకలి అవుతలేదా? వాళ్ళు తిప్పలు పడతారు, మనం ఏం చేద్దాం? ఇక పడని ఇలా ఏదో అక్కడ పడితే అయిపోద్ది కదా. అటు ఇటు తిరుగుతారు. పొద్దున ఏ టైంకి వచ్చినాం మనం? 11:00కి వచ్చినాం. మరి ఏం చేస్తుంది? ఇప్పుడు టైం 4:46 అవుతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, టైం 4:46 అవుతుంది. ఎట్లనే నేనట్టయ్యా, ఇది మా సిచ్యువేషన్ ఇప్పుడు ఇట్లున్నది. కొత్త బాయికి వచ్చినాం, ఇంకోటి సెకండ్ బాయికి. మనది కొంచెం అది చిక్కు పడ్డది, చిక్కు తీస్తాను. అది పొద్దు నుంచి ఘోరాన్ని ట్రై చేస్తాను. వాళ్ళకంటే అసలు చెప్పాలంటే మేము ఎక్కువ నెగ్గు ఇవ్వడం. ఎందుకంటే ఫస్ట్ 2 సార్లు ఎర్రల కాడికి పోయినాం, ఆ బాయిలో ఉన్నాం. మళ్ళీ అక్కడ నడుచుకుంటూ ఆడికి వచ్చినాం, మళ్ళీ ఈడికి వచ్చినాం. తిన్నది మొత్తం అరిగింది. ట్రై అయితే ఎత్తున్నాం, మరి ఈసారి అన్నా వాడాలి పాపం. వాళ్ళు కూడా పాపం తినబెట్టాలని ఉన్నది, కానీ మేము వాడతలేవే. మీరు కూడా చూస్తారుగా, మీరు కూడా ఇలా చూద్దాం ఏమవుతుంది. వచ్చిందారా? మొత్తం చిక్కుపడ్డాయి. 2 సార్లు ఎర్రలు అయిపోతే 2 సార్లు అయిపోయినాయి ఎర్రలు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తే షాప్. కానీ ఇది పెద్ద బావి కాబట్టి, పెద్ద బావి ఫ్రెండ్స్, పడితే ఇలా పడాలి ఖచ్చితంగా.
ఇవాళ కొంచెం మంచిగానే ట్రై చేస్తున్నాం, మా వంతు ఘోరంగా ప్రయత్నిస్తాను. ఈసారి సక్సెస్ అవుతుంది కానీ ఖచ్చితంగా అవుతుంది. తొందరది అది చిక్కుది ఇది అంత చేపట్ల ఎర్ర పెట్టుకున్నావు మంచిగా. ఎర్ర పెట్టినా అక్కడ వేసేస్తా. అరే అక్కడ పెద్ద పెద్ద గిట్టు ఉన్నాయి. ఓకే ఓకే ఇక్కడ నిలబడేస్తా కానీ మంచిగా. అరే జాగ్రత్త మరి. ఓకే ఆడ పడుతున్నాయా లేకపోతే ఆడ కూడా గిట్ల అవుతురా? నాకేమో నేను నీతో పడ్డా పడకుండా గంతే కానీ ఇక ఇలా గంతే అంటే గంతే అంటే అది వేరు కదా, వచ్చినాక చూద్దాం రాని. ఆకలి ఘోరంగా ఆకలి నాకు నాకు అయితే లేదా మరి నేను తిన్నాను పొద్దుగాంచి అడిగి నేను తను అంతే మరి కంప్లీట్ అయ్యాలి ఇక అంతే. ఉన్నా లేకుండా తిండి ఉన్నా లేకున్నా తెల్లారి రాక అంతే. ఇక అది ఆ ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నీకు ఊకనికి ఎండ పెడతా. ఫ్రెండ్స్ ఇది మా విలేజ్ వాగిది. మంచిగా ఉంటుంది లొకేషన్, మస్తు ఉంటుంది. అక్కడ కనబడుతుంది చూసినాం మనోళ్ళే ఆ టెంట్ కాడ ఇచ్చిపెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇంత ప్రయత్నిస్తాను కానీ మరి పడతలేదు. ఇప్పుడన్నా ఏమవుతుందో ఒకసారి మీకు లొకేషన్ చూపెడుతుంది చూడండి. వాటర్ ఇది ఫుల్ అయిపోతుంది మొత్తం. కొంచెం ఎండాకాలం కాబట్టి వాటర్ అక్కడ బ్యాగ్ మొత్తం అక్కడికి వెళ్ళిపోయినాయి, కానీ లేకపోతే మొత్తం ఇక్కడ దాకా వస్తాయి, మొత్తం నిండిపోతాయి. ఇంకా ముందు దాకా పోతాయి. మీకు లొకేషన్ చూపెడుతుంది చూడండి, మస్తు ఉంటుంది. ఇక మనోడు పాపం ఘోరంగా ప్రయత్నిస్తాడు. సన్నీ ఏమైందిరా? ఇక నాది కూడా ఎత్తా కాదు. శ్రీకాంత్ అన్నావా? మీరు వస్తున్నారు వీళ్ళు ఎటు పోతారేందే? ఏమో నాకంత గోకినట్టు అవుతుంది కదా. అయితే నీకు ఇంట్లో కూడా వేసినాం, ఇంట్లో కూడా వాడతలేవు. ఆఖరి సగం మేమే నీరు వాడడం. ఇగో టైం ఇగో 5:13 అవుతుంది. ఇక అల్లకాడికి పోతున్నాం. ఇక మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నడుచుకుంటూ పోతాను. అరే సన్నీ పాడికి పంప, అల్లకాడికి పంప. 11కి మొదలు పెట్టినాం మనం. ఆ బాయిలో ఈ బాయిలో పట్టినాం, ఎక్కడ పట్టినా చేపలు పడతలేవు. వాళ్ళకంటే ఎక్కువ మనమే నీళ్ళు పడ్డాం. సపరేట్ కాడికి పోదాంపా. అబ్బా పడతాయని కూడా గిట్ల అయిపోయింది కదా. వాళ్ళు ఘోరంగా ఎదురు కొడతారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, పెడతా అని చెప్తే మనల్ని ఎందుకంటారు? మనం ఎర్రలు తవ్వుకొని చేపలు పట్టినాం, అవన్నీ మొత్తానికి అయితే ప్రయత్నం అయితే చేసినాం పడతాయి కావచ్చు అని. పర్లేదు, దానికి ఏంది ఇక అంతే. కొంచెం అన్నారు కానీ పండుకున్నారు. ఇంకేంది కూర్చోరా, కూర్చో వీళ్ళ కూర్చో. ఏయ్ పడ్డాయా? పడ్డాయి మరి, పడ్డాయా? అడ్డాయి లేచి కూర్చోరా. పడ్డాయా? అడ్డాయి పడాడితో లేచిన పానం లేచిందిరా బాబు. అరే నా కొడక ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. లేరి పడ్డాయి, కలరా పడ్డాయి కానీ లేరి లేదు కలవాలే. కలవాలేదా? నేను నీకేం ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. వాళ్ళే తీరే చేప వాళ్ళే ఒక్కటి వాళ్ళే ఉన్న ఎర్రలన్నీ అయిపోయింది. ఇంకా వాసన మీకంటే ఎక్కువ మేమే ఎర్రలు మీరు మంచిగా తీసుకు కూర్చుని చెట్టు కింద మనిషికి బాటలు నీళ్ళు కూడా దింగిరు. ఇప్పుడు ఏం చేసి అట్టిదేనయ్యా తెల్లరాక అట్టిదే మరి. వాటర్ తీపారు మరి. వాటర్ సపరేట్ అలా వాడుకోరు టెంట్లో. దూపైతే వాటర్ తిరగక దాకా దూపం ఇక్కడ చూస్తాను చూడు శ్రీకాంత్ ఏటో. శ్రీకాంత్ పని అయిపోయింది. పోతా అంటే బాయిలతో పోయినా బాయిలో ముంగడ బాగింది. ఎందుకు చల్లవాడు పానం. అయ్యో అట్లా కూడా బాగుంది ఈత రాత్రి. దారేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, చేపలు అయితే వాళ్ళలేదు. మా వంతు చూసిరా ఎంత ప్రయత్నించినా మేము. బాగా కష్టపడ్డాం. ఎర్రలు దవ్వుకొచ్చి అన్ని చేసినా కూడా ఒక్కటి కూడా మాకు చేప వల్లే. ఫుల్ అయితే రాత్రి అయిపోయింది. ఇక మనోళ్ళు అయితే అప్పుడు వెళ్ళిపోయారు. ఇక సాయంత్రం వెళ్ళిపోయారు. ఇక కొంచెం వాటర్ తీసుకొచ్చిరు. ఇక వాటర్ తాగినాం. ఇక మనోడైతే పండుకున్నాడు. ఒకసారి టైం చెప్తా. శ్రీకాంత్ టైం చూడు. 8:02 అవుతుంది. ఇటు చూపెట్టే ఇక 8:02 కరెక్ట్ 8:02 అవుతుంది రాత్రి. మీకు చూపిస్తా, ఇంకా బ్యాక్గ్రౌండ్ చూపిస్తా మొత్తం. మనోడు మంచిగా రిలాక్స్ అవుతాడు.
కొంచెం భయం అవుతుంది చీకట్లు. ఫుల్ భయం అవుతుంది కొద్దిగా. ఇది నా సెల్, ఇది నా ఫోన్ లైట్ పెట్టినవి కదా, మనమైతే రిలాక్స్ అవుతాడు. పడుతుందంటే రిలాక్స్ అట. మొత్తం జంగల్ ఎదురు అప్పటి బాయి, ఇగో అప్పటి బాయి కనబడుతుందా? మొత్తం జంగల్ చుట్టూ ఇవ్వలేదు, ఎక్కడో ఊర్లు ఉన్నాయి. ఇగో మొత్తం చుట్టూ దింపుతానా, ఇగో మొత్తం జంగాలు ఉన్నాం. లైట్కి ఫుల్ పురుగులు వస్తాయి. మొత్తం నడికి జంగాలు ఉన్నాయి. ఇప్పుడు దగ్గర ఇక్కడి మా ఊరికి 2 కిలోమీటర్లు ఉంటాయి. 2 కిలోమీటర్లు లోపలికి వాగులకు వచ్చినట్టు ఏముండవు. ఇక నైట్ మొత్తం ఇక్కడనే స్టే చేయాలి. శ్రీకాంత్ ఎట్లా అనిపిస్తుంది? చెప్పాలంటే కొంచెం భయం అవుతుంది, బాగా కొంచెం బాగా ఫుల్ భయం అవుతుంది. ఇప్పుడు చూపెట్టిన వీడియోలో మొత్తం చిమ్మని చీకటి అవుతుంది. మొత్తం ఏ మనుషులు అయితే రారు ఇక 6 అయిందంటే రారు ఎవరు. ఇంత జంగర్లు ఇప్పుడు మొత్తం నైట్ అయితే మొత్తం ఫుల్ ఛాలెంజింగ్ అయితే తీసుకున్నాం నైట్ మొత్తం. కొంచెం భయం అవుతుంది, శ్రీకాంత్ భయం అయితే నాకు లోపల గద్దు అంటుంది. కానీ మరి ఎట్లయితే చూద్దాం. ఎంజాయ్మెంట్ లెక్కన ఉన్నాయి కానీ కొంచెం అప్పుడు పొద్దున దాకా మంచి అనిపించింది, మంచి టైం పాస్ లెక్క మంచిగా అటు ఇటు టైం పాస్ అయింది. కానీ రాత్రి అయినా సుక్కలు ఆడుతుంది. ఎవరు ఇద్దరు వెళ్ళిపోయారు అప్పుడే సాయంత్రం. నీళ్ళు వచ్చిపోయారు, 2 బాటిల్ నీళ్ళు ఇచ్చిరా, నీళ్ళు అయినా కొంచెం తిండి లేదండి. ఇక మళ్ళీ పొద్దుగా తరిగాలి. ఇక పండుకుందాం, మరి పడుకుందాం. ఇక పండుకుందాం, పొద్దున ఏం తినలేగా, తొరుగుదాం. మళ్ళీ టైం అన్నా గడుపుతుంది అట్లా. మళ్ళీ పడుకుందాం ఇక. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఆయన మంచిగా వండాడు కానీ నాకు నీరు రాత్రలేదు. ఫుల్ దోమలు, ఇక ఫుల్ పురుగులు వస్తాయి. నీరు అస్సలు పడతలేదు. సరే టైం చూద్దాం. 12:17 మంచిగా వన్నాడు. రాత్రి 12:17 అవుతాడు. ఇగో మంచిగా వన్నాడు. శ్రీకాంత్ ఏయ్ ఇగో సరే, ఇగో వీడియోలో మాట్లాడు. వీడియో మాట్లాడినట్టు ఇక మాట్లాడమాట ఒకటి. టైం అవుతుంది తెలుసా? 12 అవుతుంది. 12 అవుతుంది. నాకు కొద్దిగా కననుకున్నట్టు అయింది. మళ్ళీ తెలివి వచ్చింది. అప్పుడు వండరా అది భయం అవుతుంది. మళ్ళీ ఎందుకు లేపినావు? మళ్ళీ ఏదో భయం అవుతుంది. భయం కాదు, భయం ముచ్చట పక్కన కానీ ఘోరంగా పురుగులు కుడుతాయి, దోమలు కుడుతాయి. మొత్తం ఇక పాయింట్ వస్తాయి డైరెక్ట్గా కిందికి వెళ్ళి వస్తాయి. ఎట్లా నువ్వు నీకు మంచిగా నిర్రాతాను. ఇక నాకు నిర్రాతలేదు. నేను నిర్రపోతాను, నాకు మాత్రం పడతలేదు. నేను తెలిపోతుంటాను. నేను ఇట్లకెళ్ళి ఏమవుతాను, నాకు పడతాను. లేపినావు మళ్ళీ భయపడుతున్నావు. ఇంటికాడి వరకు ఎప్పుడో అంటే పంటలు, కానీ ఇక్కడికి వచ్చినాక ఇటకెళ్ళి ఏమవుతుంది, ఇదే టెన్షన్. గుడి అంటారు పానాలు. కొంచెం తెలిపోతుండు. ఎందుకు? అది నాకు భయం అవుతుంది. ఒకరికి పండు చప్పడా కాదు కానీ భయం. శ్రీకాంత్ తెలిపోతుంది. చప్పడగా పడుకో, ఏం కాదు. కానీ ఏమైనా చెద్దరికి తెచ్చుకుంటా అయిపోయి కుడుతాను. పాయింట్ పోతాను, లోపలికి పోతాను. ఇటువంటి ఫస్ట్ తెచ్చుకోవాలి. ఈ మధ్య టైం అయిపోయినాక పండి మళ్ళీ చెద్దర్లు అంటావు. ఏందా నువ్వు? పండు చప్పడాగా ఇంకా ఒకసారిగా వీడియో చూడు పెద్దగా మనమే దయ్యం చెప్తున్నాం. నచ్చదు అదే వ్యక్తి భయపడి మరి పండు చప్పడాగా. ఇక ఫ్రెండ్స్ ఇక పండుకుంటాం. పండుకుంటే ఎటైనా కానీ ఇక అంతే చూసుకుందాం. కన్ను మూసుకొని ఇరవై 12:30 అవుతుంది. ఇప్పుడు ఊరక 12 పైసలు అయింది. 12:30 అవుతుంది. ఇళ్ళ పడతారు. ఇక ఆయన వంట తప్పుకోసారు. కానీ ఇక నాకు మీరు రాత్రి కన్ను మూసుకుంటే కట్టించా ఎటైనా కానీ. ఇక దబ్బని తెలియదు, దబ్బని కన్ను అంటుకుంటే నేను మళ్ళీ ఎప్పుడు తెలియదు అప్పుడు మాట్లాడతా. ఇక లేకుండా తెల్లారే. ఇక మనడు మంచిగా పడ్డాడు. అప్పుడు భయం అయితే నిలబడతాయి అనుకుంటాను కానీ మంచిగా ఉన్నాడు. ఇక ఈ టైంలో ఏం లేపాలి, మంచిగా ఉన్నాండి. టైం అయితే చూస్తా. 4 అవుతుంది. ఇంకా 2 గంటలు అయితే 6 అవుతుంది. ఇక నేను అట్లా వాష్రూమ్ చేస్తా ఫ్రెండ్స్. ఇక వచ్చి మళ్ళీ పడుకుంటా.
కొంచెం భయం అవుతుంది కానీ ఇంకా 2 గంటలే ఒప్పుకోబట్టుకుంటాం. ఫ్రెండ్స్ పొద్దున అయింది, కళ్ళద్దులే పొద్దున అయింది, టైం 6:13 అవుతుంది. ఇక మావాడు ఇంకా 1 డే ఉన్నాడు. ఏ రమేష్ లే టైం అవుతుంది లే, మంచిగా ఉన్నావు లే. ఫ్రెండ్స్ మండలి లేపంగా లేచిండు. నైట్ పడుకున్నాం కానీ నైట్ ఘోరంగా టాస్క్ అనిపించింది. దోమలు ఉన్నాయి మళ్ళీ ప్లేస్ ఆకలేదు. మళ్ళీ ఇక మా వాళ్ళు ఇంటికి వేరు. ఇక వాళ్ళకి ఫోన్ చేసినాక చెత్త ఇక వాళ్ళు వచ్చినాక మెల్ల టైం స్పెండ్ చేసి 11 వరకు ఇంటికి పోతాం. ఇక ఇంకా 3 గంటలు అయితే మా టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఇక నైట్ ఘోరంగా నిద్ర పట్టలేము అట్లే. ఇక ఘోరంగా దోమలు ఉన్నాయి, మళ్ళీ కొంచెం భయం అయింది. ఫుల్ దోమలు పెట్టినాయి, అసలు నిద్ర పట్టలే. పొద్దున అసలు నిద్ర దారిపోలే. పొద్దున 6 గంటలకు అప్పుడు లేచినాం కదా, లేచి మళ్ళీ వన్నాం. మళ్ళీ గంటన్నర వన్నాం. 2 గంటలు వన్నాం. టైం ఎంత అవుతుంది తెలుసా? 8:42 అవుతుంది ఫ్రెండ్స్. అలా కనబడతలేదు మొత్తానికి. సరే కనబడతలేదు కానీ పెట్టి మస్తు పెట్టి ఊరంతా రాసుకున్నాయి. ఇక్కడ కనబడుతుందా? 8:43 అవుతుంది. పొద్దున 8:43 ఘోరంగా రాసుకున్నాయి. దోమలు అయితే చేతులు అయితే మొత్తం తద్దలేదు. కుట్టి చంపినాయి తెల్లదాకా దోమలు. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది కానీ కొంచెం బాగా దోమలు ఉన్నాయి, నిద్ర పట్టలేదు. కానీ మంచిగా ఉన్నావుగా? నాకు రాత్రి భయం అయింది, ఫుల్ భయం అయింది. మళ్ళీ ఎప్పుడో కన్ను అనుకున్నా కడే వన్. టాస్క్ అసలు టెంట్ సక్కలేదు. అసలు మనం కాదు ఇంత షో ఉంటుంది అనుకోలేదు. మంచిది అది. నెక్స్ట్ ఏదైనా అయితే మంచిది వేయాలి, గట్టి చేద్దాం. ఇక వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఇక ఫోన్ చేసినావు అంటే వాళ్ళు స్నానం చేసి వస్తారు. వాళ్ళు 11 గంటలకు 10:30 వరకు వస్తారు. అంటే అయిపోయి ముంగట టాస్క్ అయిపోయి ముంగట వస్తారు. చాలా అయిపోయి ముంగట ఇక మనం ఇంటికి వెళ్ళి మనం కూడా ఫ్రెష్ కావాలి. మమ్మల్ని తీసుకొని వస్తారు. ఇప్పుడు ఇక వాటర్ కాదు, మొత్తాన్ని మిగిలిన వాటర్ వాళ్ళు రాత్రి తెచ్చిన వాటర్. ఓకే ఎండ తాపుతాను ఇక సరిపోతుంది గట్టిగా. ఇక వీళ్ళు ఎంత ఉన్నా వేస్ట్. ఇక వెళ్తుంది రాదు. ఇంకో 1 గంట 2 గంటలు అయితే. ఇగో ఇదే నిన్న మా వాళ్ళు చేపలు పట్టారు. ఈ బాయ్ చేపలు అయితే ఒక్కటి వాళ్ళే, ఎర్రలు అయితే బాగా తిన్నాయి చూడండి. మళ్ళీ ఇంకోటి అటు సైడ్ ఒకటి ఉంటుంది బాయ్, అన్న కూడా పట్టారు. కాకపోతే అన్న కూడా ఒకటి వాళ్ళే. లొకేషన్ అయితే బాగుంది ఇక ఫ్రెండ్స్. క్రికెట్ ఆడొచ్చిండ, కాకపోతే కొంచెం ఒడ్లు అవి ఉన్నాయి, అవి తీసేసుకుంటే ఆడచ్చు. ఇక చూడండి ఫ్రెండ్స్, మావాడు ఎట్లా కూర్చున్నాడు పాపం. ఎండ కొడుతులే రమేష్? బాగుంది కదా మా ఫ్రెండ్స్ మా టెంట్. అది కూడా మావాడే చేసిన టెంట్, అందుకే అట్లున్నది. ఎండ మొత్తం చంపుతానికి కాలకి మొత్తం దీని లోపలికి వచ్చినాం. కాలకాయ లోపల పెట్టినాం. కొంచెం చేంజ్ చేసినాం కానీ గుడారం కొంచెం చేంజ్ అంటే అడిదిక్కుండా సాప ఇటు వేసినాం. ఎండ అట్లకే కొడతాను. ఇక ఇటు వేసినాం సాప, అందుకే ఇంత కొద్దిగా నీడ వచ్చింది. అడైతే మొత్తం రాలే, మొత్తం కనకు చంపినాయి ఎండ. సాప ఆపోజిట్ ఇటు దిక్కేసినాం, ఇటు దిక్కేసి ఇటు కూర్చున్నాం. ఇక మామూలు కష్టపడక మొంగట్టుకుంటా నాకు ఎండ బాగా కొడుతుంది. ఇంకో 10 నిమిషాలు వస్తారు ఇక మా వాళ్ళు. వచ్చినాక వెళ్ళిపోవడే. ఇక్కడ ఉండే అయితే లేదు అమ్ముతాడే. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ టైం అయిపోయింది, 10:58 అవుతుంది. అత్తరు మనలు వస్తారు అయితే మనలు వస్తారు. ఎంజాయ్ పండుగ మనలు వస్తారు, మంచి టైంకి వస్తారు. 2 నిమిషాలు ఉన్నది, ఇంకా 2 నిమిషాలు వస్తుంది. ఫోన్ చేసినా రారంటే అత్తన ఎట్లు కొడతారు. సక్సెస్ చేసిరుగా మరి అనుకుంటాను. ఎట్లా అనిపించింది నైట్? అది చెప్తే అర్థం కాదు కానీ మీకు మంచిగా మాట్లాడుతున్నారా మొగాలు? అనుకున్నా వెళ్ళినా మంచిగా కానీ టాస్క్ అయితే కంప్లీట్ చేసి అనిపించింది. శ్రీకాంత్ ఏం చెప్పాలి? 1 గంట సేపు ఉంటావా? ఎట్లయినా గొప్పలు సక్సెస్ఫుల్ చేసి ఎట్లా అనిపించింది రమేష్? నేను నిద్రపట్లే నైట్, నిద్రపట్లే. నచ్చినాయా కలర్లు గిట్లా మా వస్తే రాక నిద్రపట్లే. రాలే కానీ ఏమన్నా రానికి డైరెక్ట్ గా ట్రై చేసినా కానీ మీరు రానియండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేనా? నిద్రపట్లేదు. ఎంతైనా మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. దోమలు కొట్టినాయి, దోమల వాళ్ళ కోసేపు డిసప్పాయింట్ అయింది కానీ తర్వాత కానీ ఎంతైనా మెచ్చుకోవచ్చు. ఇంత సాహసం చేసినట్టే తినకుండా మళ్ళీ తినకుండా తినలే. 24 hours తెచ్చారా మాకోసం? ఇక తినారా? ఇంటికి పోయినాలే, కడుకోదానే ముఖం కడుకోలే ఇంటికి వచ్చిన వాళ్ళు తింటుంది అని ఆయులు ఆగిరు. ఇంకో గంట
ఎవరా మరి అవుతావు ఇడా నడుచారు మళ్ళీ షాప్లో పడతావా వాడే కానీ పారిగా మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ పెట్టుర్రి. క్యాంపింగ్ వీడియోలు అయినా లేకపోతే ఏదైనా అడ్వెంచర్ వీడియోలు అయినా మేము ఖచ్చితంగా చేస్తాం. మీరు కామెంట్ పెట్టేసేది, మీ ఐడియాలు పెట్టుర్రి ఎటువంటి వీడియోలు చేయాలని చెప్పుర్రి, మనసులే దాచుకోకూరి మాకు, ఓకేనా? మీరు కామెంట్ పెడుతాం, దాన్ని యాక్సెప్ట్ చేసి చేస్తాం. మన లోకల్ పెడితే ఈ వీడియో చేసినాం, అందుకే అది మ్యాటర్. ఛాలెంజ్ తీసుకుంటాం. 24 hours కానీ ఏదైనా మీకు నచ్చింది ఏదో ఒకటి పెట్టుర్రి. అడ్వెంచర్ ఉండాలి మంచిగా. నచ్చినా అంటే మరి వేరే ఏమో పెట్టుకోకూరు, మంచిగా పెట్టేసేది. ఈ వీడియోను లైక్ చేయరి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.